హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళం, వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి